గణేషుని ప్రార్థనతో మన యొక్క జీవితం ఆరంభం అవుతుంది. చాలా రకాలైనటువంటి గణేషులున్నారు. వెండి గణేషమూర్తి అదృష్టం, సంపదను ఆకర్షిస్తుంది. సంపద స్థిరత్వం ఇస్తుంది. మార్బుల్ ఉన్నటువంటి గణేషమూర్తి అయితే సౌందర్యపరంగా ఆహ్లాదకరంగా ఉండడం, ఆధ్యాత్మిక అభ్యున్నతికి సహాయపడే స్వేచ్ఛతను కూడా సృష్టిస్తుంది. అదే నిద్రపోతున్నటువంటి గణేషుణ్ణి ఇది ఇళ్లకు సిఫారసు చేయబడలేదు. ఇది కదలిక లేకపోవడం, స్తబ్దత శక్తిని సూచిస్తుంది. కాబట్టి మీ ప్రాంతంలో కార్యాచరణ, సానుకూలతను ప్రోత్సహించే డైనమిక్ భంగిమల్ని మాత్రమే మీరు ఎంచుకోవాలి తప్ప, నిద్రపోతున్న గణేషుణ్ణి మీరు ఇళ్లలో సిఫారసు చేయబడకూడదు. కూర్చున్నటువంటి గణేశుడు స్థిరత్వాన్ని, శాంతిని, సహనాన్ని, ఓపికను మీకు అందించేటువంటి గణేశుడు. కాబట్టి కూర్చున్నటువంటి గణేశుణ్ణి మీరు ఇంటికి తీసుకురావడం ద్వారా స్థిరమైనటువంటి జ్ఞానము, స్థిరమైనటువంటి సంపద మీకు లభించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. మరి నిలుచున్నటువంటి గణేశుడు లాభాన్ని, అదృష్టాన్ని, మీలో చలనాన్ని, మీలో మార్పుని సూచించేటువంటి మూర్తిభవం. కాబట్టి నిలుచున్నటువంటి గణపతిని కూడా మనం ఇంటికి తీసుకురావచ్చు. భాద్రపద మాసంలో వచ్చేటువంటి గణపతి ఉత్సవం బుధవారం నాడు ప్రారంభమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆటంకాలు, అడ్డంకులు తొలగిపోయి మీకు మెండైనటువంటి సంపదలు సృష్టించబడతాయి. కాబట్టి బుధవారం నాడే ఆ ప్రతిమను కూడా ఇంటికి తీసుకురండి. మంగళవారం నాడు తీసుకురాకండి. ఎందుకంటే బుధవారం నాడు తీసుకురావడం వల్ల చాలా సానుకూల ప్రభావాలు తీసుకురావడంతో మరింత ప్రభావవంతంగా ఉండేటువంటి అవకాశాలుంటాయి. వాస్తవిక దైవిక ఆశీస్సులు మెండుగా ఉంటాయి. మంగళవారం నాడు తీసుకురావడం వలన అశాంతి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సానుకూల శక్తి కోసము మీరు తాజా పువ్వులు, తాజా పండ్లు, స్వీట్లు క్రమం తప్పకుండా సమర్పించడం వల్ల గణపతి మూర్తి చుట్టూ శక్తి ఉత్సాహంగా ఉంటుంది. ఎడమ వైపు తొండం ఉంటే అటువంటి ప్రతిమను మీ ఇంటికి తీసుకువస్తే జీవితంలో సులభంగా ఆశీర్వాదాలు పొందడం, మీ జీవితంలో శ్రేయస్సు చాలా సులభంగా వస్తుంది. కాబట్టి సృష్టికర్త గణేశుడైతే విధ్వంసానికి కారకుడు శివుడు అవుతున్నాడు. కాబట్టి సృష్టిస్తాడు, నీలో ఆటంకాలను తొలగిస్తాడు, నీలో విరక్తిని, వైరాగ్యాన్ని పారద్రోలి నీకు మోక్షాన్ని, విముక్తిని కలిగించేటువంటి ఆ గణపతిని మనము మనసారా పూజిస్తాము, ప్రార్థిస్తాము. ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ కూడా శాకాంబరి జ్యోతిషాలం ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.